హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం. మీరు ఈరోజు మాతో కలిసి ఒక అద్భుతమైన ప్రయాణంలో భాగం కాబోతున్నారు. లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు ఈరోజు ఒక ఫుల్ ఎంటర్టైనింగ్ ట్రిప్ను మిస్ చేయకూడదు. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాణిజ్య రాజధాని, ఆధ్యాత్మిక కేంద్రం మరియు సాంస్కృతిక సంపదల సమ్మేళనం విజయవాడ. సో సీట్ బెల్ట్లు కట్టుకోండి, ఈ జర్నీ మొదలు పెడదాం. విజయవాడ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది తీరంలో ఉన్న ఒక హడావిడిగా నిండిన నగరం. ఇది కేవలం వాణిజ్య కేంద్రం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, చరిత్ర మరియు సహజ సౌందర్యం యొక్క అద్భుతమైన కలయిక. ఈ నగరం దాని గొప్ప సంస్కృతి, పురాతన ఆలయాలు మరియు ఆధునిక ఆకర్షణలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు మనం విజయవాడలోని కొన్ని హైలైట్ స్పాట్స్ను కవర్ చేస్తాం. కనకదుర్గ ఆలయం, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి గుహలు, భవానీ దీవి మరియు విక్టోరియా మ్యూజియం. కాబట్టి మీ కెమెరాలను రెడీ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్లేసెస్ మీ మనసును ఆకట్టుకుంటాయి. మన జర్నీ మొదలు కాబోతోంది విజయవాడ యొక్క ఆధ్యాత్మిక హృదయంలో కనకదుర్గ ఆలయం. ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఈ ఆలయం దేవీ శక్తి స్వరూపిణిగా పూజించబడే కనకదుర్గ అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ ఆలయం దాని పురాతన చరిత్ర మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులను మాత్రమే కాకుండా చరిత్ర మరియు సంస్కృతి ఆసక్తి ఉన్నవారిని కూడా ఆకర్షిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న కృష్ణ నది యొక్క అద్భుతమైన దృశ్యం ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఇక్కడ దసరా ఉత్సవాల సమయంలో వచ్చే జనసందోహం మరియు ఆధ్యాత్మిక శక్తిని మీరు తప్పక అనుభవించాలి. ఆలయంలోని శిల్పకళ మరియు ఆర్కిటెక్చర్ కూడా చూడదగానవి. ఇక్కడికి వచ్చినప్పుడు మీ కెమెరాలో ఈ అద్భుతమైన దృశ్యాలను బంధించడం మర్చిపోవద్దు. ప్రకాశం బ్యారేజ్ తర్వాత మనం వెళ్దాం ప్రకాశం బ్యారేజ్కి. కృష్ణ నదిపై నిర్మించిన ఈ బ్యారేజ్ విజయవాడ యొక్క ఒక ఐకానిక్ ల్యాండ్మార్క్. ఈ బ్యారేజ్ 1855లో నిర్మించబడింది మరియు దాని ఇంజనీరింగ్ అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఇక్కడికి వస్తే సూర్యాస్తమయ దృశ్యం మరియు బ్యారేజ్పై లైటింగ్ మీకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ నడవడం, ఫోటోలు తీయడం మరియు కృష్ణ నది యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ బ్యారేజ్ విజయవాడ యొక్క ఆర్థిక మరియు వ్యవసాయ ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది, ఎందుకంటే ఇది సమీప ప్రాంతాలకు నీటిపారుదలకు సహాయపడుతుంది. ఉండవల్లి గుహలు ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ చరిత్ర ప్రియులకు ఒక నిధి. ఉండవల్లి గుహలు విజయవాడ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలు 4వ మరియు 5వ శతాబ్దాలలో చెక్కబడిన రాతి గుహలు. ఈ గుహలు భారతీయ రాక్కట్ ఆర్కిటెక్చర్కు ఒక అద్భుతమైన ఉదాహరణ. 4 అంతస్తుల ఈ గుహలలో అత్యంత ఆకర్షణీయమైనది ఏమిటంటే ఒకే రాతితో చెక్కబడిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఈ గుహలలోని శిల్పకళ మరియు చెక్కడాలు చూస్తే మీరు ఆ యుగంలోకి తీసుకెళ్లబడినట్లు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు గైడ్ను తీసుకోవడం మంచిది, ఎందుకంటే వారు ఈ గుహల చరిత్రను మరింత ఆసక్తికరంగా వివరిస్తారు. భవానీ దీవి ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం మనం వెళ్దాం భవానీ దీవికి. కృష్ణా నదిలో ఉన్న ఈ దీవి విజయవాడకు సమీపంలో ఒక అద్భుతమైన గెటవే. ఇక్కడ మీరు బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ మరియు సహజ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దీవిలోని పచ్చని చెట్లు మరియు నీటి శబ్దం మీకు ఒక శాంతియుతమైన అనుభవాన్ని ఇస్తాయి. కుటుంబంతో లేదా స్నేహితులతో ఇక్కడ ఒకరోజు గడపడం ఖచ్చితంగా మీ ట్రిప్ను మరపురానిదిగా చేస్తుంది. మీరు ఫోటో ఎంతూసియాస్ట్ అయితే ఈ దీవిలో సూర్యాస్తమయ దృశ్యాలను కెమెరాలో బంధించడం మర్చిపోవద్దు. విక్టోరియా మ్యూజియం చివరగా మనం సందర్శించబోయే ప్లేస్ విక్టోరియా మ్యూజియం. ఈ మ్యూజియం విజయవాడ యొక్క చరిత్ర మరియు సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ మీరు పురాతన శిల్పాలు, నాణేలు, ఆయుధాలు మరియు ఇతర చారిత్రక వస్తువులను చూడవచ్చు. ఈ మ్యూజియం 1887లో స్థాపించబడింది మరియు ఇది బ్రిటిష్ కాలం నాటి వస్తువులను కూడా ప్రదర్శిస్తుంది. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ మ్యూజియం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఇక్కడ మీరు విజయవాడ యొక్క గతాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ వస్తువుల ద్వారా ఆ యుగంలోని జీవనశైలిని అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో ఈ స్పాట్స్తో పాటు స్థానిక వంటకాలను ఆస్వాదించడం కూడా మర్చిపోవద్దు. ఇక్కడి పులిహోర, గుంటూరు మిర్చి బజ్జీ మరియు ఆంధ్ర స్టైల్ బిర్యానీ మీ రుచి మొగ్గలను ఆనందపరుస్తాయి. స్థానిక మార్కెట్లలో షాపింగ్ చేయడం కూడా ఒక ఆనందకరమైన అనుభవం. కొండపల్లి బొమ్మలు మరియు మంగళగిరి చీరలు మీ ట్రిప్కు స్మారక చిహ్నాలుగా ఉంటాయి. అబ్బా, ఈ ట్రిప్ ఎంత అద్భుతంగా ఉందో! విజయవాడ ఒక సంపూర్ణ పర్యాటక గమ్యస్థానం. ఇక్కడ ఆధ్యాత్మికత, చరిత్ర మరియు సహజ సౌందర్యం ఒకే చోట కలుస్తాయి. ఈ ప్లేసెస్ను సందర్శించడం ద్వారా మీరు కేవలం ఒక ట్రిప్ను ఆస్వాదించడమే కాకుండా విజయవాడ యొక్క గొప్ప సంస్కృతి మరియు చరిత్రను కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా ఏమిటి ఫ్రెండ్స్, మీరు విజయవాడకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను షేర్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన ట్రావెల్ వీడియోల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా మేము ఇంత దూరం రాలేము. కాబట్టి మీ లవ్ మరియు సపోర్ట్ను కొనసాగించండి. నెక్స్ట్ వీడియోలో మరో అద్భుతమైన డెస్టినేషన్తో మీతో కలుస్తాను. అప్పటి వరకు సేఫ్గా ట్రావెల్ చేయండి. హ్యాపీగా ఉండండి. బై బై.